చరణ్ స్పీడ్ పెంచుతున్నాడు. అప్కమింగ్ మూవీలు పరుగులు పెట్టిస్తున్నాడు. గేమ్ చేంజర్ తో ఆట ఆడుతున్నాడు. బుచ్చిబాబు సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు స్కెచ్ వేస్తున్నాడు. గేమ్ చేంజర్ మూవీ ఆలస్యం అవుతుండడంతో మెగా అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. దాదాపు 2 ఏళ్లు అవుతున్నా ఈ సినిమా ఎంతకి ముందుకు కదలకపోవడంతో చాలా ఫీల్ అయిపోతున్నారు. తోటి హీరోలు జెట్ స్పీడ్ లో దూసుకెళ్తుంటే చరణ్ మాత్రం ఇంకా గేమ్ చేంజర్ దగ్గర ఆగిపోవడం వారికి నచ్చడం లేదు. దీంతో రామ్ చరణ్ కూడా ఆ విషయం అర్థం చేసుకుని స్పీడ్ పెంచుతున్నాడు. నెక్స్ట్ ప్రాజెక్ట్ వేగంగా లైన్ లో పెట్టేస్తున్నాడు. మెగా పవర్ స్టార్ ప్రస్తుతం శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. గేమ్ చేంజర్ ఇంకా నెల రోజు షెడ్యూల్ బ్యాలెన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. కాగా ఎప్పుడు ఏదో ఒక అప్డేట్ నట్టింట హల్చల్ చేస్తూనే ఉంది. లేటెస్ట్ గా షూటింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే హైదరాబాద్ లో చిత్ర యూనిట్ షూటింగ్ ను తిరిగి స్టార్ట్ చేయడం జరిగింది. శ్రీకాంత్, సముద్రకాని, ఎస్జే సూర్య ఇతర కీలక పాత్రలు నటిస్తున్న వారిపై కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరుగుతుంది. రామ్ చరణ్ త్వరలో సెట్స్ లో జాయిన్ కాబోతున్నాడట. అంతేకాక నెక్స్ట్ మంత్ కూడా కంటిన్యూ షెడ్యూల్ లో షూటింగ్ ను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు టీమ్. ఈ మూవీని 2024 సెప్టెంబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే గేమ్ చేంజర్ కోసం తెగ కష్టపడుతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా గురించి రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పాన్ ఇండియా పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. ఓ ప్రముఖ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ మాట్లాడుతూ గేమ్ చేంజర్ సినిమా కోసం చాలా కష్టపడుతున్నా అని తెలిపారు. గత వారం రోజులుగా రోజుకు 16 గంటలు సినిమా కోసం కష్టపడుతున్నా అని తెలిపారు చరణ్. దాంతో చరణ్ వర్క్ డెడికేషన్ పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. గేమ్ చేంజర్ కంప్లీట్ కాగానే ఆ వెంటనే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మార్చ్ లో స్టార్ట్ చేయాలని చూస్తున్నారట. తాజాగా ఈ సినిమా గురించి చాలా ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నాయి. బుచ్చిబాబు సినిమాలో చరణ్ జోడిగా ఎవరిని తీసుకోవాలని చాలా రోజులుగా సర్చింగ్ జరుగుతుంది. ఇందులో భాగంగా పలువురు హీరోయిన్ల పేర్లు బయటికి వచ్చాయి. రీసెంట్ గా వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మూవీలో 2 హీరోయిన్లు ఉన్నారట. అందులో సాయి పల్లవి దాదాపు ఫిక్స్ అంటున్నారు. ఇంకో హీరోయిన్ కూడా సేమ్ ఇంపార్టెన్స్ ఉంటుందట. అందుకోసం కియారా అద్వానీని తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనిపై అధికారికంగా రాలేదు, కానీ నిజమైతే మాత్రం వీరి కాంబోలో హ్యాట్రిక్ మూవీ అవుతుంది. RC16 షూటింగ్ వచ్చే ఏడాది స్టార్ట్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లోనే చిత్రాన్ని నిర్మించనుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథతో పీరియాడికల్ జోనర్ లో ఈ మూవీ ఉండబోతుందని ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో క్యారెక్టర్ లుక్ కోసం రామ్ చరణ్ పై టెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. డిఫరెంట్ లుక్స్ ను క్యారెక్టర్ కోసం ట్రై చేస్తున్నారట. మూవీలో రామ్ చరణ్ శారీరకంగా వికలాంగుడి పాత్ర ఒకటి ఉంటుందట. అలాగే డ్యూయల్ రోల్స్ ఈ చిత్రంలో కూడా రామ్ చరణ్ చేయనున్నాడట. తండ్రి కొడుకులుగా కనిపించనున్నాడట. ఈ క్యారెక్టర్ కోసం లుక్ టెస్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. న్యూ ఇయర్ కానుకగా RC16 నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చే అవకాశం ఉందేమో చూడాలి మరి. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.